నమస్తే. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంది. సో ఏదైతే ఆ యొక్క రాష్ట్ర చిహ్నంలో మార్పులు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర గేయంలో కొంత మార్పులు కావచ్చు, ఇతరితర అంశాలతో ఇక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి సర్వం సిద్ధమవుతుంది కాంగ్రెస్ పార్టీ. ఈ తరుణంలోనే ప్రతిపక్షాల నుంచి అటు కేటీఆర్ కావచ్చు, ఇతర కొంతమంది నాయకులు కొన్ని విమర్శలు చేస్తున్నారు. చిహ్నంలో మార్పులు ఎట్లా చేస్తారు, ఇక గేయంలో మార్పులు ఎట్లా చేస్తారంటూ కామెంట్ చేస్తారు. ఒకరేమో కాకతీయ తోరణం వద్ద కూర్చురు, మరి కేటీఆర్ ఏమో చార్మినార్ వద్ద కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో ఇదే అంశం మీద మాట్లాడదాం. టీపీసీసీ జనరల్ సెక్రటరీ రవలిరెడ్డి గారు ఉన్నారు. రవలిరెడ్డి గారు ఎట్లా చూస్తారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో సందర్భంగా మీ పార్టీ మీద, మీ నాయకుల మీద విమర్శలు వస్తున్నాయి, లోగోని ఎట్లా మారుస్తారంటూ ఏం చెప్తారు? ముందస్తుగా 10 సంవత్సరాలు పూర్తయింది తెలంగాణ ఆవిర్భావం జరిగి. దాన్ని 10 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయిండ్రు, తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఫ్యూచర్లో ఏమి ఇవ్వబోతున్నాం అనే దానికి సంకేతంగా ఈరోజు మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. మీరు చూసారా లోగో? ఇంతవరకు బయటకు వచ్చిందా? అంటే లోగో బయటికి రాకముందే ఫలానా అవి మారుస్తారు, ఫలానా అవి మారుస్తారు అని చెప్పి ఊహాగానాలతో ఏదైతే ఇప్పుడు బర్నింగ్ టాపిక్గా నడుస్తున్న ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ, దాన్ని డైవర్ట్ చేయాలంటే ఈరోజు వీళ్ళు ఏదో పెద్ద సంస్కృతిని వారసత్వ సంపదను కాపాడే వాళ్ళలాగా అతిగతి లేదు. ఇంకా లోగో బయటికి రాలేదు, లోగోలో ఏముంటాయో క్లారిటీ రాలేదు. ఒకవేళ మార్పులు చేర్పులు ఉండేది ఉంటే కూడా మీరు చూసారు సీఎం గారు అంటే కేసీఆర్ గారు లాగా ఒంటెద్దు పోకడతో ఒక్కడే వేరే పార్టీలను పట్టించుకోకుండా, వేరే పార్టీ నేతలతో పట్టించుకోకుండా ఆయన ఒక్కడే నిర్ణయాలు తీసుకునేవాడు. కానీ ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారు అలా కాదు, ఆల్ పార్టీస్ని ఇన్వైట్ చేస్తున్నారు. అన్ని పార్టీల నేతలతో చర్చించిన తర్వాతనే ఏమైనా చేస్తామంటున్నారు. ఎందుకు కేటీఆర్ గారు ఎందుకు ఈరోజు రండి మీటింగ్కు, రేవంత్ రెడ్డి గారు పెట్టే మీటింగ్కు రండి. వచ్చిన తర్వాత మీకేమైనా అనుమానాలు ఉంటే, మీకేమైనా అంటే ఇది మార్పు వేయొద్దు, అది చేయొద్దు అని మీకేమైనా అభ్యంతరాలు ఉంటే ఆ మీటింగ్లో చెప్పండి. మీటింగ్ రాకుండా రోడ్డు మీద కూర్చోవడం, అతి లేదు గతి లేదు. ఒకరేమో కాకతీయ కళాతోరణం కాడ కూర్చుంటారు, ఒకరేమో చార్మినార్ దగ్గర కూర్చుంటారు. కూర్చుంటేనే మేము తెలంగాణ ఉద్యమకారులం, తెలంగాణ సంస్కృతి మాకే బాగా తెలుసు అనే రీతిలో వీళ్ళు ప్రజలను మిస్గైడ్ చేసే పద్ధతిలో ఈరోజు ఏ రకంగా చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఫస్ట్ నేను ఒక్కటే విషయం అంటున్నా, 4 లక్షల మంది ఫోన్ ట్యాపింగ్లు చేసి అందరినీ జైలు పాలు చేయడం కాదు. ఒక్క కల్వకుంట్ల కవిత ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఈ లిక్కర్ స్కామ్ జరగకపోయేది, బిడ్డ ఏం చేస్తుందో తండ్రికి అర్థమయ్యేది, కవిత జైలు పాలు కాకపోయేది. చేసే వాళ్ళ ట్యాపింగ్ చేయకుండా అవసరం లేని వాళ్ళ ట్యాపింగ్ చేసి వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళను జైలు పాలు చేయడం, జైలుకి వెళ్ళే ఆమెను కాపాడుకోలేకపోవడం, ఇవన్నీ అంటే వాళ్ళు ప్రజలను పిచ్చోళ్ళని చేస్తున్నారు. ఇంకా ప్రజలు నమ్ముతున్నారు కావచ్చు అంటున్నారు. వాళ్ళకు ప్రధాన ప్రతిపక్షం పాత్ర ప్రజలు ఎందుకు ఇచ్చిళ్ళంటే ప్రజల వాయిస్ లేవనెత్తమని. మీకేమైనా ఉద్యోగాల కల్పన లేకుంటే, మీకేమైనా వరంగల్లో 2వ రాజధాని వేస్తా అని గతంలో మీరు మాట ఇచ్చిళ్ళు, 2వ రాజధానికి కావాల్సిన మౌలిక వసతులు ఏమైనా కల్పించిండ్లా? మేమన్నాం కదా, మా సీఎం గారు మొన్న మీటింగ్కి వచ్చినప్పుడు, ఏదైతే వరంగల్కి వచ్చినప్పుడు పైన సభ నుండి మేము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టాన్ని ఏర్పాటు చేస్తాము, మొత్తం వరంగల్ రూపురేఖలని మార్చేస్తాము, మీరు ఒక డిపిఆర్ ఇవ్వండి అని చెప్పి ఆదేశించిండు. అంటే అది చిత్తశుద్ధి, అంటే 2వ రాజధాని చేయడంలో చిత్తశుద్ధి. అంతేకాదు రాజుల చిహ్నాలను తీసేస్తేనే మొత్తం రాజరిక పోకడపోతే వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు? అసలు అది ఊహాగానమే కదా. ఇంతవరకు చార్మినార్ మారుస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పలేదు, అలా కాకతీయ కళాతోరణం తీసేస్తామని చెప్పలేదు. ఎందుకు ఉలికి పడుతున్నారని ప్రశ్నిస్తున్నా. మీకేమైనా అభ్యంతరం ఉంటే రండి, మీకేమైనా సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి అభ్యంతరాలు చెప్పి ఏం కావాలో అడిగి చేర్చుకునే సత్తా ఉంటే మీరు ఆల్ పార్టీస్ మీటింగ్ రండి అని మేము ఇన్వైట్ చేస్తున్నాం. మరో కామెంట్స్ కూడా చేస్తున్నారు కేటీఆర్ గారు. అదృష్టవశాత్తు అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఆ చిహ్నాన్ని తొలగించి గతంలో ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి ఆ యొక్క గుర్తుల్ని చెరిపేసే ప్రయత్నం చేస్తున్నట్టు కామెంట్ చేస్తున్నారు. నిజంగా అదృష్టవశాత్తు సీఎం అయ్యారా రేవంత్ రెడ్డి గారు? కేటీఆర్ గారు ఒకసారి ఆయన చరిత్ర చూసుకోవాలి. అసలు ఆయనకు రాజకీయమే తెలియదు. తండ్రి పేరు చెప్పుకొని ఆయన ఎమ్మెల్యే అయిండు, ఉద్యమ చరిత్ర చెప్పుకొని వేలాది మంది పిల్లలు అమరులైతే తెలంగాణ రాష్ట్రము సోనియా గాంధీ దయ వల్ల ఇస్తే ఆయన మంత్రి అయిండు. ఆయన అదృష్టవశావత్ అయిండు. ఆయన బలిదానాల పునాదుల మీద మంత్రి అయిండు. ఆయన గురించి మాట్లాడుకోవాలి. అదే రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీ నుండి మొదలు పెడితే ఎమ్మెల్సీ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన శక్తితోటే ఇండు.
ప్రజలు కోరుకుంటే అయిండు, ఆయన సత్తువతో అయిండు. దాన్ని అదృష్టవశావత్ అంటారా? 64 మెజారిటీ స్థానాలు వచ్చినాయి. ఇంకా 10-20 స్థానాలలో బొటాబొటిగా చిన్న మైల్డ్ మెజారిటీతో ఓడిపోయినాం. దానికి ప్రజలు తీర్పును కూడా మీరు అదృష్టం అంటే ఇక ఆయన గర్వం ఇంకా పోలే. గర్వం చింత వచ్చినా పులుపు చావలేదంటే దానికి ఉదాహరణ కేటీఆర్ గారు. ఆయన మొత్తము కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తము స్కామ్లలో మొత్తం ఉన్నది. ఇక వాళ్ళను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు అన్నాక కూడా ఇంకా మేకపోతు గాంభీర్యంతో ఇట్లాంటి చెత్త మాటలు మాట్లాడితే ఇంకా ప్రజలు అసహించుకుంటున్నారు. ఆయన అదృష్టవశావత్ అయిన కేటీఆర్ మంత్రి ఈ మా రేవంత్ రెడ్డి గారు కాదు. ఆయన అంచెలంచెలుగా ఎదిగిండు. అంచెలంచెలుగా జెడ్పీటీసీ నుండి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పైకి వచ్చిండంటే అది శక్తి సామర్థ్యాలతో అయిందని చెప్పాలి. ఫైనల్గా ఏం చెప్తారు? నిజంగా ఆ రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు వేదిక మీద నిజంగా ఈ యొక్క చిహ్నం మార్పులు కావచ్చు, తెలంగాణ తల్లికి సంబంధించిన మార్పులు కావచ్చు, ఈ పాట రిలీజ్ ఉండే అవకాశం ఉందా? తక్కువ సమయం ఉన్నది. మీరు చూసారు గతంలో తెలంగాణ తల్లి బొమ్మ ఏ రకంగా ఉందంటే కల్వకుంట్ల కవితమ్మ ప్రతిమలాగా చూసాం కదా మనం. అదే తెలంగాణ గీతాన్ని కాకుండా వేరే గీతంతో వాళ్ళు సరిపెట్టుకోవడం. అందశ్రీ గారు రాసిన దానికి ఈరోజు సఫలీకృతం అవుతుంది. దాన్ని కూడా రాద్ధాంతం చేస్తూ అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ని కూడా తప్పు పట్టే స్థాయిలో ఒక గేయ రచయితకే ఉంటుంది. ఆయన పాట ఎవరు కంపోజ్ చేస్తే దానికి అందం వస్తుంది అని ఆయన అభిప్రాయానికి వదిలేస్తే కూడా దీన్ని ఏదో చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు చిహ్నం అనేది వాళ్ళ చిహ్నంలో ఏం పెట్టిల్లో పెట్టలేదో తర్వాత సెకండరీ. ఈరోజు ఆ చిహ్నాలు అనేటివి రాచరిక పోకడలకు కాకతీయుల అది తోరణం తీసేస్తే కాకతీయులు స్థాపించినవి తీసేయాలని లేదు కదా. కాకతీయులు ఏ రకంగా డెవలప్ చేసిందో అంతకంటే ఎక్కువ వేయాలి. ఇక్కడ ఎవరు చార్మినార్ తీసేసినంత మాత్రాన ఇక్కడ రాచరిక మొత్తం రాజులు నిర్మించినవన్నీ తీసేసినట్టు కాదు. ఆ పోకడతో కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని నడిపిండు కాబట్టి ఆ పోకడ పోవాలంటే ప్రజలకు ఆమోదయోగ్యంగా అమరవీరుల స్తూపం కానీ లేకపోతే బలిదానాలకు త్యాగంగా తెలంగాణ అంటే ఒక అస్తిత్వం గుర్తుకొచ్చే విధంగా ఒక చిహ్నం ఉండాలని ప్రజలందరూ కోరుకున్నారు. ఆ రకంగా రూపకల్పన జరుగుతుంది కావచ్చు. తినబోయే ముందు రుచులు ఎందుకు అన్నట్టు అసలు రానే రాలేదు, ఆల్లేదు చూడలేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు వీళ్ళు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు అంటున్నా. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు రండి మీటింగ్కు, ఆల్ పార్టీస్ మీటింగ్ రండి, కేసీఆర్తో రేవంత్ రెడ్డి గారితో మాట్లాడండి. మీ కేసీఆర్ని కూడా పట్టుకొని రండి. కేసీఆర్ని పట్టుకొస్తే మీరు చెప్తాడు కదా, ఆయన పెద్ద తెలంగాణ చరిత్ర తెలిసిన ఉద్యమకారుడు కదా, ఆయనకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే మాట్లాడమని చెప్పండి. అవకాశం ఉందంటారా? గతంలో అసెంబ్లీ కూడా అడుగుపెట్టని ముఖ్యమంత్రి, సో మీరు ఆల్ పార్టీ మీటింగ్కు వస్తారంటారా? అధికార పార్టీ కండక్ట్ చేస్తాను. అసలు ఆయనకు ఏ మాత్రము మొహం లేదు. అందుకే గెలిచిన అన్ని రోజులైనా కానీ అసెంబ్లీలో అడుగుపెట్టలేదు. కాలు విరిగిన నెపంతో ఇంట్లో ఉన్నాడు. ఆ తర్వాత కల్వకుంట్ల కవితను వాళ్ళు కస్టడీలో ఉంచినప్పుడు బలవంతంగా బీజేపీని ఇంకొక 5-6 సీట్లు గెలిపియాలి కాబట్టి ఆ దిశలో ఆయనే ఒక బస్ యాత్ర పెట్టుకొని బీజేపీకి అనుకూలంగా చేసిండు. మనం మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కానీ ఎంపీ ఎలక్షన్స్ కానీ ఏవి తీసినా కానీ ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటైపోయినాయి అని ప్రజలందరూ అనుకుంటున్నారు. కాబట్టి బీజేపీకి అనుకూలంగా పనిచేయడానికి నువ్వు ముందుకెళ్ళినోనివి, తెలంగాణ ప్రజల కోసం పనిచేయడానికి నీకు ఒక ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఇస్తే నీకు నిజంగా ముఖం ఉండేది ఉంటే అసెంబ్లీలో మాట్లాడేది ఉండే. అసెంబ్లీకి రాలేదు. ఈరోజు తెలంగాణ అస్తిత్వం మారుస్తానని మీరు ఏదైతే గగ్గోలు పెడుతున్నారో దాని మీద మాట్లాడే దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు ఆల్ పార్టీస్ మీటింగ్ రండి. అంతే తప్ప రోడ్లెక్కి ఏదో మీకు వస్తున్న కేసులను బుల్డోజ్ చేసే ప్రయత్నంలో దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నంలో ఏ రకంగా పడితే ఆ రకంగా మాట్లాడకండి అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది టీపీసీసీ జనరల్ సెక్రటరీ రవలి రెడ్డి గారు అయితే ఈ ఇష్యూ మీద ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇంకా పూర్తి స్థాయిలో లోగోలో మార్పులు జరగలేదు. ఇక తెలంగాణ తల్లికి సంబంధించిన విగ్రహంలో మార్పులు పూర్తి స్థాయిలో జరగలేదు. రేవంత్ రెడ్డి గారు కూడా ఎక్కడ ఇవన్నీ తీసేస్తామన్నటువంటి స్టేట్మెంట్ లేదు. అయినప్పటికీ కూడా ప్రతిపక్షాలు కొంత చొరవ తీసుకొని మరి బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నట్టు ఆమె కామెంట్ చేస్తున్నారు. సో చూద్దాం మరి ఏం జరుగుతుంది ఈ వివాదము. సో మరి అధికార పార్టీ అనుకున్న విధంగా జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు వేదిక మీద కొత్త చిహ్నాన్ని ప్రవేశపెట్టబోతుందా, ఆ గేయాన్ని ప్రవేశపెట్టబోతుందా, తెలుగు తల్లి విగ్రహంలో మార్పులు చేయబోతుందా అనేది మరికొద్ది రోజులు వేల్చాల్సిందే. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.